నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 90 వేరు పట్టణముల్లో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకున్న వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణముల్లో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనీయుల్లో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థులకు మహలలేలు కుమారుడు. మరియు షెలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హసయాకు కలిగిన కోల్హెజకు పుట్టిన బారూకు కుమారుడైన మయసెయ నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులైన 468. బెన్యామీనీయుల్లో ఎవరనగా యోవేదు, పెదాయ, కోలాయ, మయసెయ, ఈతీయేలు, యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తర్వాత గబ్బయి, సల్లయి, వీరందరూ 928. జిక్రే కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనుయా కుమారుడైన యూదా పట్టణం మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదాయాయు, యాకీనును, సెరాయ దేవుని మందిరమునకును అధిపతి అయి ఉండెను. ఇతడు మషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటోబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822. మరియు పితరులైన మల్కియా, పషూరు, జకర్యా, అవిజా, పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా, పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు 242. మరియు ఇమ్మేరు, మెషిల్లేమోతే, అహజయేను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమషయ. బలవంతులైన వారి బంధువులు 128. వారికి జబ్దియేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీయులలో ఎవరనగా షెమయ, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన హషూబుకు పుట్టినవాడు. లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బైతయును, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారమును పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్బుక్యాయును, యదూతూను కుమారుడైన గాలాలునుకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయను ఈ విషయంలో అతని చేతి క్రింది వారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయులందరూ 284. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయవారును 172. ఇశ్రాయేలీల్లో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి. నెతనీయులు ఓపిలిలో నివసించిరి. జీహోయు, గిప్పాయును నెతనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్య కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జి ప్రధానుడు. ఆసాపు కుమారుల్లో గాయకులు, దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గుర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారం ఒప్పందం మీద తమ పని చేయవలను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు చెరకు వంశస్థుడైన మేషేజబేయేలు కుమారుడగు పెతహయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద నుండెను. వాటి పొలముల్లోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థుల్లో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఎకెబ్సేయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యేషువలోను, మెలాదాలోను, బేత్ పెలెతులోను, హజర్షువలలోను,
బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, ఏనిమ్మోనులోను, జొర్యాలోను, యర్మూతులోను, జానోహలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించువారు. మరియు బెయేర్షెబా మొదలుకుని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబా నివాసులకు బెన్యామినీయులు మిక్మష్లోను, హాయిలోను, బెతేలులోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హసూరులోను, రామాలోను, గిత్తయాములోను, హదీదులోను, జబయోములోను, నెబట్లాటులోను, లోదులోను, పనివారిలోయ అను ఓనోలోను నివసించిరి. మరియు లేవీయుల సంబంధమైన వారిలో యోధా వంశస్థుల్లోని వారు బెన్యామీనీయుల మధ్య భాగములు పొందిరి.